నా పేరు పివి రావు. నాకు డయాబెటిస్ చికిత్సలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఉదయం ఆహారంలో ఏం తీసుకోవాలి, సాయంత్రం ఏం తీసుకోవాలని పదే పదే అడుగుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి అందరూ అడిగే ప్రశ్న అదే అనమాట. అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఉదయం లేవగానే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అంటే మనం పూర్తిగా 24 గంటల్లో తీసుకునేటువంటి ఆహారంలో దాదాపు 2/3 వంతు అంటే 2 పాళ్ళు ఇక్కడే ఉదయమే ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం కొంత తక్కువ తీసుకోవచ్చు. సాయంత్రం అసలు తీసుకోకూడదు, అంటే అసలు మొత్తమైనా మానేయాలి లేదా చాలా తక్కువ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి వ్యాసంగాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి ఉద్యోగాలను బట్టి మార్చుకోవాలి తప్ప ఇలాగా ఒక నియమాలను కఠినంగా ఉదయం ఎంత తీసుకోవాలి, సాయంత్రం ఎంత తీసుకోవాలి, రాత్రి ఎంత తీసుకోవాలి అంటే చెప్పుకోవడానికి ఏంటంటే ఇప్పుడు 1800 క్యాలరీలు ఆహారం తీసుకుంటే దాంట్లో దాదాపు 1000 క్యాలరీలు ఉదయం మధ్యాహ్నం అయిపోవాలంటారు అనమాట. అది జరిగే పని కాదు. కొంతమంది రోజు ఒక్కసారి తీసుకుంటారు, కొంతమంది రోజు 2 పూటలు తీసుకుంటారు. కాబట్టి ఆహారం అనేది ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళు తీసుకోవాలి తప్ప ఇలాగా ఆహారాన్ని విభజించి ఇది ఇంతకన్నా ముందు మేమేం చెప్పేవాళ్ళం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో మరి మిడ్ మార్నింగ్ స్నాక్స్, మళ్ళీ మధ్యాహ్నం మిడ్ ఈవినింగ్, మళ్ళీ నైట్ భోజనం అంటే రోజుకి 6-7 సార్లు ఆహారం తీసుకోవాలని చెప్పేవాళ్ళం. మేమే చెప్పేవాళ్ళం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా 3 గంటల కన్నా ఎక్కువసేపు మీరు ఆహారం తీసుకోకుండా ఉండకూడదండి. అలా ఉన్నట్లయితే ఎసిడోసిస్ అనే వ్యాధి వస్తుందని చెప్పేవాళ్ళం. మేమే చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళ అంత తేలిగ్గా అటువంటి యాసిడ్ అయాన్స్ ఎక్కువ అవుతాయి అంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు అయితే కొంతవరకు ఇలా చేయటం నిజమే. కానీ ఇన్సులిన్ కాకుండా టాబ్లెట్లు తీసుకునే వాళ్ళు లేదా ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాల లోపే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అంత కఠినమైనటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అలవాటైన పద్ధతిలో రోజుకు ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, ఏ టైంలో తింటారు వాళ్ళ ఇష్టం. కానీ ఈ కఠినమైన నియమాలు, సమయాలు పాటించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కూడా టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది మాత్రం పాటించాలి. అంటే ఏంటంటే ఉదయం సూర్యోదయం తర్వాతే తీసుకోవాలి, అంటే రాత్రిపూట ఏం తీసుకోకూడదు. అలాగే సూర్యాస్తమయానికి ముందే తీసుకోవాలన్నమాట. టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అని అంటే పగలు 10 గంటలు మాత్రమే ఆహారం తీసుకుని మిగతా 14 గంటలు నీళ్లు తప్ప ఇంకా మరీ ఆహారం తీసుకోకూడదు అనమాట. ఈ మొదటి 10 గంటల్లో తీసుకునే ఆహారం సమయాలు, దాని పరిమాణాలు, దాంట్లో ఉన్నటువంటి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు మీ అలవాట్లను బట్టి మీరు తీసుకోండి అని చెప్తున్నారు. ఒక సూచనలు అయితే చెప్తారు. కొన్ని మార్గసూత్రాలు ఏంటంటే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అంటాం. అలా అన్నంత మాత్రాన మీరు బియ్యం మానేసి ఇప్పుడు గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, తైదులు అలాంటివి తీసుకోవటం, లేదా అరగని పదార్థాలు, పచ్చి కాయగూరలు తీసుకోవటం కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ముందుగానే మీరు ఏదైతే అలవాటుగా చేసుకుంటున్నారో అదే తీసుకోవాలి. టైం పాటిస్తే చాలు. దాన్ని పరిమాణాలు ఉదయం ఎంత, మధ్యాహ్నం ఎంత, సాయంత్రం ఎంత అని కూడా మీరేం పెద్ద కఠినమైన నియమాలు పాటించక్కర్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. కొవ్వు పదార్థం తగ్గించుకోవాలంటే చాలా తేలిగ్గా మనం చెప్పగలిగే మీరు పాటించేది ఏంటంటే డీప్ ఫ్రై మానేయాలి. ఎంత వీలవుతే అంత. అంటే మనం తీసుకున్నటువంటి వంట పదార్థాలు, కాయగూరల్ని నూనెలో ముంచి వేయించడం తగ్గించుకోవాలి. కొంతలో కొంత, మొత్తం మానేయలేకపోయినా కొంతలో కొంత అనమాట. అంటే వేపుళ్ళు, డీప్ ఫ్రైయింగ్ మానేయాలి. అలాగే రెండోది ఏంటంటే రెండోసారి వేయించకూడదు. ఏదైనా ఒక పదార్థాన్ని నిన్న తయారు చేసుకుని దాన్ని మళ్ళీ వేడి చేసుకుని రెండోసారి తినడం, లేదా ఏదైనా ఫంక్షన్స్ లో మనం నిన్న చేసినటువంటి బిర్యానీలు అవి మళ్ళీ వేడి చేసి తినటం, ఇలాంటి వాటి మూలాన రెండోసారి వేడి చేయడం వలన కొన్ని విష పదార్థాలు తయారవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చేటువంటి పదార్థాలు కూడా తయారవుతాయి. అందుకని ఇవన్నీ కూడా నివారించుకున్నట్లయితే మనకి చాలా తేలిగ్గా అనమాట. తేలిక జీర్ణమయ్యే పిండి పదార్థాలు తినకూడదు, కొవ్వు పదార్థాల్లో డీప్ ఫ్రైయింగ్ వద్దు, రెండోసారి వేడి చేయొద్దు. ఇంతే, చాలా తేలిక. ఇక మూడోది ఏంటంటే మాంసకృతులు ఎక్కువ తినాలి. మాంసకృతులు అంటే మాంసం కాదు, పిండి పదార్థాల్లో పిండి పదార్థాలతో పాటు వచ్చే మాంసకృతులు అంటే పప్పు ధాన్యాలు అనమాట. ముఖ్యంగా మన ఆహారంలో, భారతదేశంలోని ఆహారంలో శాకాహారులకి మాంసకృతులు ఎక్కువగా అందం అనమాట. కాబట్టి కొంతవరకు వీలైనంత వరకు వాళ్ళు ఏదైనా ఈ గింజలు పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్లయితే కొంతవరకు మాంసకృతులను పెంచుకోవచ్చు. శాకాహారులకి కొంచెం కష్టమైన విషయమే, కానీ కొంచెం ఆలోచించుకుని అవసరమైతే సలహాలు తీసుకుని మాంసకృతులు పెంచుకోవాలి. పిండి పదార్థం, మాంసకృతులు, కొవ్వు పదార్థాల గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నట్లయితే మన ఆహారంలోని లోపాలను సరి చేసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ డైట్ అనమాట. ఉదయం సూర్యోదయానికి తర్వాత, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు, అంతే. 10 గంటల్లోనే మనకి ఇష్టం ఏం కావాలంటే
తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే వాళ్ళకి పరిమాణం తగ్గుతోంది, క్యాలరీల పరిమాణం మీకు తెలియకుండానే మీ క్యాలరీల మీరు తీసుకునేటువంటి ఆహారం పరిమాణం తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీ యొక్క నిష్పత్తుల్ని మీరు పాటిస్తారంటే పిండి పదార్థం నిష్పత్తి 55% తగ్గకూడదు. అలాగే మాంసకృతుల యొక్క నిష్పత్తులు మరి 15% వరకు ఉండాలి, 15% ఉండాలి. తర్వాత కొవ్వు పదార్థం 20% దాటకూడదు. ఇలాంటి నిష్పత్తులన్నీ మీకు తెలియకుండానే మీకు పాటించాలంటే టైం రెస్ట్రిక్టెడ్ డైట్ సింపుల్ అనమాట. వాళ్ళ చాలా తేలిగ్గా అందరూ పాటించదగినటువంటి మార్గసూత్రాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి పాటించినట్లయితే డయాబెటీస్ వాళ్ళకి, డయాబెటీస్ లేకుండా ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది.